ఇవ్వబోతున్నా కూడా వాళ్ళతో ఏదో మాట్లాడి కావాలని రెడ్డి ఇప్పించారు అన్నట్టు కూడా ఉప్పల్ వాళ్ళు చెప్తున్నారు. చెప్తున్నా కదా, ఇదొక జరంటికి పెట్ట ఇగో ఇదొక బూటకప్ షో. నిజం చెప్పాలంటే అనరాదు కానీ మాకు నాగార్జున సార్ అంటే చాలా రెస్పెక్ట్. అన్నపూర్ణ స్టూడియో అనేది ప్రతి ఒక్కరికి అన్నం పెట్టిన అన్నపూర్ణ స్టూడియోలో ఇది అన్యాయంగా కొంతమందిని పిలిచి వేరే జడ్జిజం అనేది తెలియదు. అసలు జడ్జీలు అంటే ఏంటంటే ఒక లోపల తప్పు ఒప్పులు కనిపెట్టి అసలు ఏదైనా సరే న్యాయం జరిగేటట్టు చెప్తారు కోర్టులల్లో. అటువంటిది ఈడ జడ్జీలు పెట్టినట్టే ఎట్టికి పనికిరాని వాళ్ళు. నేను బరాబర్ చెప్తున్నా, ఎందుకంటే ఒక కష్టాన్ని గుర్తించని వాళ్ళు మీరేం జడ్జీలు? అసలు ఒక వ్యక్తి మన ఇంటికి వస్తాడు, తెలుగింటి ఆడోళ్ళం మనము, తెలుగింటి వాళ్ళం మనము. తెలుగింటి మన ఇంటికి ఆడపడుచులు మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరైనా సరే ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని అవమానించగలుగుతామా? నీళ్ళు ఇచ్చి గిన్నెడు బువ్వ పెట్టి వాళ్ళకి తినబెట్టి మంచిగా ఉందాపా అని చెప్పి ఆయనకి ఇంత థమ్స్అప్ తెచ్చి నోరు తీపి చేసి ఇంత స్వీట్ పెట్టి ఎట్లుందాపా అని చెప్పేసి మర్యాదలు చెప్పి వెళ్తాం. ఇంకొకటి తెలంగాణలో మంచిగా బిర్యానీ తెచ్చి చికెన్ తినబెట్టి తినపా అని చెప్పేసి ఇంత ఈతకాయలు తెచ్చి తాగబెట్టి మంచిగా వండబెట్టి పొద్దునే లేచి వాళ్ళని ఇంటికి తోలిస్తాం. అటువంటి మర్యాద కలిగిన ఈ తెలుగు గడ్డలు రెండు, ఈ గడ్డలలో ఈ జడ్జీలను తీసేయాలని చెప్పేసి బరాబర్ చెప్తున్నా. ఇక్కడ టాస్కులు ఏం పెట్టలేదు, ఉత్తగానే 2 క్వశ్చన్స్ అడిగి మమ్మల్ని రిజెక్ట్ చేశారు అన్నట్టు కూడా చాలా మంది చెప్తున్నారు. టాస్కులు పెట్టకుండా సెలెక్ట్ చేస్తండి. ఇప్పుడు ఏదైనా సినిమా ఆడిషన్ అయినా లేకపోతే అగ్ని పరీక్ష అయినా దాంట్లోకి తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి టాలెంట్ అనేది చూడాలి, అడగాలి. పిలిచి ఏమని తెలుసా, ఏందయ్యా అసలు నీకేమైనా ఏమి యాక్టింగ్ వచ్చు అని అడగాలి. డైలాగులు చెప్తారు, లేదంటే యాక్షన్ చేయి, ఒక అమ్మాయికి ఇక్కడ ఉండదు నువ్వు కామెడీగా ఇట్లా ప్రపోజ్ చేయను చేసి చూపిస్తారు. లేకపోతే ఒక దొంగతనం చేసినప్పుడు దొరికినప్పుడు దొంగ ఎట్లా ఏడుస్తాడు, ఎట్లా బాధపడతాడు, అవి చూపించమని చూపిస్తారు. ఇది టాలెంట్ అనేది. అసలు మీరు ఇంతకుముందే మందిని ఫిక్స్ చేసింటారు అని నేను అనుకుంటా ఉండా. ఈయన ఫాలోవర్స్ బాగున్నందుకు ఈయనని తెచ్చి తిట్టినామంటే బాగా షో హైప్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఉప్పల్ బాలుని తీసుకోకపోతే మేము అస్సలు షో కూడా చూడం. బరాబర్ చెప్తున్నాం, డైలీ వీడియోలు చేసి చెప్తాము. మాకు చెప్పే హక్కు ఉన్నది. ఒక వ్యక్తిని మీరు అవమానించిండ్రు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం, ఉప్పల్ బాలుని మళ్ళా తిరిగి తీసుకోకపోతే ధర్నాలు కూడా చేస్తాం.